మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో బీఎస్పీ పార్టీ బహుజన సమైక్య పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మనతో ఉన్నారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మదనపల్లి నియోజకవర్గంలో కూడా బహుజన సమాజ్ పార్టీ 7 గుర్తు పైన విద్యావంతుడు, గుణవంతుడు, పెద్ద మనిషి అయినటువంటి డాక్టర్ ఆర్ నరసింహులు గారు పోటీ చేస్తున్నారు మదనపల్లి నియోజకవర్గం నుండి. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో మేము చాలా రోజులుగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూనే ఉన్నాం. మదనపల్లి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా రామసముద్రం మండలంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా అశేషమైన స్పందన వస్తూ ఉంది. ఈ రెండు పార్టీల పైన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీల పైన కూడా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. నేను కూడా వినియోగించుకుంటా ఉన్నా ప్రజలందరికీ కూడా 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అన్ని ఏ రంగంలో కూడా ముందుకు పోకుండా ఉండడానికి ప్రధానమైన కారణం రాజ్యాధికారమే. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా. ఇదే విషయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రయ్యింబగులు పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, మనం చైతన్యం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే రీతిలో వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఏనుగు గుర్తు ఖచ్చితంగా మనం ఓటేసుకోవాలని చెప్పి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ నరసింహులు గారిని మేము పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రాయచోటి ప్రాంతాలకు సంబంధించిన బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అపవరం నిబంధన అనే వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. కాబట్టి వీరిద్దరికీ కూడా డాక్టర్ ఆర్ నరసింహులు గారు అనేక సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉంటూ చాలా తక్కువ డబ్బులు తీసుకొని ప్రజలకందరూ కూడా సేవలు అందించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను మదనపల్లి నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటా ఉన్నా, నేను నమస్కారాలు తెలియజేస్తా విన్నవించుకుంటా ఉన్నా. మిత్రులారా, మదనపల్లి జిల్లా విషయంలో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు మాతో కలిసి వచ్చినాయి. ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అనేక సంఘాలు కలిసి వచ్చినాయి. కానీ బహుజన సమాజ్ పార్టీ లీడ్ చేశాను. మేము ఎంతో కష్టపడ్డాం. మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి మా పోరాటం మీ అందరూ ప్రజలందరూ కూడా చూసినారు. నిన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు ఆయన రాజంపేటకు వచ్చి రాజంపేట జిల్లా చేస్తానని చెప్తున్నాడు, మదనపల్లికి వచ్చి మదనపల్లి జిల్లా చేస్తానని చెప్తారు. అంటే ఎంత విస్తృతంగా ఉంటుంది అంటే వాళ్ళంతా కూడా కేవలం ఓట్ల కోసము, సీట్ల కోసం చేసే పార్టీలే తప్ప వాళ్ళు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయితే లేదు. రెండో అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేయకుండా మోసం చేసింది, అది తేటతలం అయిపోయింది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి ఓట్లేస్తే, బహుజన సమాజ్ పార్టీని బలపరిస్తే, ఏనుగు గుర్తుకు ఓటేస్తే, 1వ నెంబర్లో ఉంటుంది ఏనుగు గుర్తు, 1వ నెంబర్ ఏనుగులో ఉంటుంది ఏనుగు గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా మదనపల్లిని జిల్లా చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా మీరు చూడండి, మదనపల్లి నియోజకవర్గాన్ని అనేక కులాలు పరిపాలన చేస్తూనే ఉన్నాయి. నేటికి బహుజన కులాలు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి రాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీళ్ళు కూడా ఆ ప్రధాన రాజకీయ పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారే తప్ప వాళ్ళ సామాజిక వర్గాలకు కానీ, లేకపోతే ఆ యొక్క మదనపల్లి నియోజక ప్రజలకు, బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వాళ్ళు ఎక్కడ కూడా పనిచేసిన పరిస్థితి లేదు. కాబట్టి మేము చిత్తశుద్ధిగా బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, బహుజన వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే రాజకీయ పార్టీ. కాబట్టి నేను అందరినీ కూడా పేరు పేరున విన్నవించుకుంటా ఉన్నా. రామసముద్రం మండల ప్రజలైతే ఏమి, మదనపల్లి నియోజక ప్రజలైతేనేమి, రాజాపేట పార్లమెంట్ నియోజక ప్రజలైతేనేమి, అందరినీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా బహుజన జాతుల అభివృద్ధికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీఎస్.